31st డే మార్నింగే వెళ్ళి 'బాహుబలి ది ఎపిక్' మూవీ చూసేసాను భయ్య. అండ్ ఈ మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 'బాహుబలికి' రివ్యూ అవసరం లేదు. కానీ ఒక 6 గంటల సినిమాని 4 గంటల్లో ఎలా చూపెట్టారు. అండ్ అది కూడా ఆ మూవీలో ఉన్న ఎసెన్స్ ఏమైనా మిస్ అయిందా, అండ్ తీసేసిన సీక్వెన్సెస్ వల్ల మూవీ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెడిపోయిందా అనేటిదే మెయిన్ కాన్సెప్ట్. కానీ హానెస్ట్గా చెప్పాలంటే 'బాహుబలి ది ఎపిక్' మూవీ 2 మూవీస్ని ఫైన్ ట్యూన్ చేసిన వర్షన్ లాగా నాకు అనిపించింది. అండ్ పర్సనలీ నేను ఆ మూవీని చాలా చాలా ఎంజాయ్ చేసిన. అండ్ మెయిన్గా హైలైట్స్ అన్నిటిని మనం ఎలాగైనా ఎంజాయ్ చేస్తాం, అది స్పెషల్ కాదు. కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న సీక్వెన్సెస్ని ఈసారి చాలా కేర్తో, అండ్ అదే కాకుండా ప్రతి ఒక్క డీటెయిల్ని చాలా జాగ్రత్తగా గమనించా. అండ్ పర్సనలీ ద మూవీ ఫెల్ట్ లైక్ ఎ డిఫరెంట్ ఫిలిం. అంటే ఏదో తెలిసిన మూవీ చూస్తున్నాం, ఆల్రెడీ చూసిన మూవీ చూస్తున్నాం కదా అన్నట్టు మాత్రం అనిపించదు. ది ఎపిక్ మళ్ళీ మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ ఫిలిం. అండ్ మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది, అండ్ అది మూవీ ఎండింగ్లో పడుతుంది. అది చాలా బాగుంది. అండ్ అదే కాకుండా మూవీలో ఫస్ట్ ఒక్క సీన్ అయితే యాడ్ చేశారు, అండ్ దానివల్ల ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ దాని గురించి పెద్దగా నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు, కానీ మీరే ఎక్స్పీరియన్స్ చేయండి ఆ ఒక్క సీన్ని. అది క్రేజీ లెవెల్ అడిషన్, అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కలర్ గ్రేడింగ్ కూడా కొంచెం అక్కడిక్కడ ఆల్రెడీ రాజమౌళి గారు చెప్పినట్టు మార్చారు, అండ్ అది కూడా మనకు ఆన్ స్క్రీన్ చాలా బాగా కనబడుతుంది. అండ్ ఓవరాల్ విజువల్స్ చాలా రిచ్గా కనబడతాయి. అండ్ చాలా వరకు ఫైన్ ట్యూన్ చేసిన వర్షన్ కాబట్టి మీకు ఎక్కడ కూడా మూవీ స్టోరీ లైన్లో ఉన్న ఎసెన్స్ మాత్రం మిస్ అవ్వదు. కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ సాంగ్స్ లేపేశారు, అండ్ అక్కడ నేను డిసప్పాయింట్ అయ్యాను. బట్ స్టిల్ దానివల్ల స్టోరీకి ఎలాంటి ఎఫెక్ట్ జరగలేదు. అండ్ ఎలాగైతే ప్లాన్ చేసుకున్నారో అలా ఎపిక్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు రాజమౌళి గారు. అండ్ ఆ మూవీ ఎందుకు స్పెషల్ అంటే ఇప్పట్లో మనం రాజమౌళి గారి మూవీ చూడలేం. అండ్ అదే కాకుండా ప్రభాస్ గారికి, రానా గారికి కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇవి. అండ్ అనుష్క గారు ఆన్ స్క్రీన్ కనబడ్డంతసేపు క్రేజీ లెవెల్ కనబడతారు. అసలు ఆమె బ్యూటీని మనం చెప్పలేం భయ్య, అసలు డిఫైన్ చేయలేం ఈ మూవీలో. సో దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఓవరాల్ మూవీ మాత్రం మీకు ఒక పర్ఫెక్ట్ బాహుబలి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ మీరు కూడా బాహుబలి మొత్తాన్ని రిలీవ్ చేయాలనుకుంటే మాత్రం ఈ మూవీకి తప్పకుండా వెళ్ళిపోండి.